నమస్తే, వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా ప్రసాదం పులిహోర పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని అప్పటికప్పుడే కలిపి పెట్టేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి. అయితే ఇక్కడ గుళ్ళో ప్రసాదం పులిహోరని ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా చూపించబోతున్నానండి. పండగలప్పుడైనా పూజలప్పుడైనా ఉదయాన్నే లేచి ఎక్కువ ప్రసాదాలు చేయాలి అంటే టైం కుదరదు కదండి. అలాంటప్పుడు ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ని ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవచ్చండి. చాలా టైం సేవ్ అవుతుందండి. కొలతలతో చేశారంటే ప్రసాదం పులిహోర పేస్ట్ అనేది ఎన్ని కేజీలైనా చేసేసుకోవచ్చండి పులిహోరని. టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి 100 గ్రాముల వరకు చింతపండుని అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 కేజీల రైస్ వరకు క్వాంటిటీ అయితే చెప్తున్నానండి. 2 కేజీల రైస్కి అయితే 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. మీరు ఎక్స్ట్రా చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ పెంచుకోండి. 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి చింతపండుని. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు నీళ్ళనైతే వేసుకోండి. ఇలా నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక్క 5 నిమిషాల పాటు ఈ చింతపండుని ఉడికించుకుందామండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఇలా చింతపండు ఉడికాక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయినంత వరకు పక్కన పెట్టుకోండి. చింతపండు అనేది చల్లారిలోపు ప్రసాదం పులిహోర పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. వీటిని నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. ఈ నువ్వులు అనేది చిట్టపటలాడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని వీటిని మెత్తని పొడిగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తటి పొడిగా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని వేరే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకోండి. ఈ పొడి వల్లే మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. లోపు చింతపండు గుజ్జు కూడా చల్లారిపోయిందండి. ఈ చల్లారిపోయిన చింతపండు గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఆ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల చింతపండు గుజ్జు అనేది చిక్కగా వస్తుందండి. కర్రలాగా ఉన్నది కూడా సపరేట్ అయిపోతుంది. మనం చింతపండు గుజ్జు తీసుకోవడం కోసం ఒక జల్లెడ తీసుకొని చిక్కగా చింతపండు గుజ్జునైతే వడకెట్టి తీసుకుందామండి. ఈ పేస్ట్ కొద్దిగా చిక్కగా ఉందని కొద్దిగా వాటర్ పోసుకొని చింతపండు పేస్ట్ మొత్తం వడకెట్టి తీసుకోండి. దగ్గర జల్లెడ లేకపోయినా కన్నాలున్న ఒక గిన్నె ఉంటుంది కదండి, అందులో కూడా వేసుకొని చిక్కగా చింతపండు గుజ్జునైతే తీసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చేత్తో మ్యాష్ చేసుకొని ఇలా చింతపండు గుజ్జునైతే తీసుకోండి. చూసారు కదండి, చేత్తో ఇలా మ్యాష్ చేసి తీసుకోండి. చింతపండు గుజ్జు మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. చింతపండు గుజ్జుని ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల చింతపండులో ఉన్న నారలు కానీ పిక్కలు కానీ అవి లోపలికి వెళ్ళవండి. గుజ్జు తీసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ని కూడా పక్కన పెట్టుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా చింతపండు గుజ్జునైతే సపరేట్ చేసి తీసుకోండి. చింతపండు గుజ్జు అనేది ఇలా చిక్కగా ఉండాలండి. ఉడికించడానికి తక్కువ టైం పడుతుంది. అదే ఎక్కువ నీళ్ళు వేసేసారంటే ఎక్కువ టైం పడుతుంది. దీనికి 1/2 కప్పు వరకు ఉప్పుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి. ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. చేసుకునే క్వాంటిటీకి 1/2 కప్పు వరకు ఉప్పు అయితే పడుతుందండి. పేస్ట్ని రెడీ చేసుకోవడం కోసం 1 కప్పు వరకు ఆయిల్ అయితే వాడుతున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో గుప్పిడి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. పులిహోర అనేది ఎప్పుడు గుళ్ళో పెట్టే టేస్ట్ రావాలి అనుకుంటే నువ్వుల నూనెతో చేసుకోవాలండి. అప్పుడే ప్రసాదం పులిహోర టేస్ట్ అనేది గుళ్ళో పెట్టినట్టు వస్తుంది. ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్లేట్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి. 5 మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మూత చూద్దామంటే చూసారు కదండి, ఆయిల్ అనేది పైకి తేలింది, దగ్గరికి అయిపోయింది కదా. ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం వేసుకోవడం వల్ల. చూసారు కదా, ఆయిల్ పైకి తేలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోరలో పోపును రెడీ చేసుకుందామండి.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. వేడెక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోండి. వీటిని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని. నా దగ్గర ఫ్రై చేసిన చనా పలుకులు ఉన్నాయి, నేను ఫస్ట్ వేయట్లేదండి. దగ్గర లేకపోతే పచ్చిగా ఉన్న చనా పలుకులు ఫస్ట్ వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు ఫ్రై చేసిన పల్లీలను కూడా వేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక 10 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. వెంటనే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. లేక చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఒక గుప్పుడు కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. కదండి, ఇవన్నీ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక అర నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోకపోయినా, నూనె సరిపోకపోయినా ఈ ప్రసాదం పులిహోర అనేది నిలవ ఉండదండి. అన్నీ కరెక్ట్గా వేసుకోండి. పొడి వేసుకొని ఒక అర నిమిషం పాటు కలుపుకొని పక్కన దించి పెట్టుకోండి. ఎంతగా కమ్మగా ఉండే ప్రసాదం పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. కొద్దిగా అన్నంలో కలిపి చూపిస్తానండి. ఒక గ్లాస్ రైస్ వేడిగా ఉడికించి తీసుకోండి, పొడి పొడిలో ఉండేలాగా. ఇందులో గుప్పిడి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. రైస్ అనేది వేడిగా ఉండేటప్పుడే కరివేపాకు వేసి కలుపుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్లో పులిహోర పేస్ట్ని ఎంత కలుపుకోవాలో చూద్దామండి. ఒక గ్లాస్ రైస్కి 1/2 కప్పు వరకు పేస్ట్ అయితే సరిపోతుందండి. ఒక 1/2 కప్పు పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే 3/4 కప్పు వరకు పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు లైట్గా కావాలి అనుకుంటే ఒక 1/2 కప్పు వేసుకొని కలుపుకోండి. అంతేనండి, ప్రసాదం పులిహోర పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే జస్ట్ 2 నిమిషాల్లో పులిహోర కలిపేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసా తీసుకొని అందులోకి స్టోర్ చేసుకున్నామంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఈ పేస్ట్ని గాజు సీసాలో వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలండి. అప్పుడే ఈ పేస్ట్ అనేది పాడవకుండా స్టోర్ ఉంటుంది. ఈ ప్రసాదం పులిహోర పేస్ట్ అనేది 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు పులిహోరలా కలిపేసుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్స్ కూడా కలిపి పెట్టివచ్చండి. ప్రసాదం పులిహోర పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో వీడియో చూసారు కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.